నిన్నటి రోజున మన యురేనియం గురించి మన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రి గారు అయితే మంత్రి నిన్న యురేనియం గురించి ఏదో మాట్లాడినారు వాళ్ళు. అడేమో వైసీపీ ఎమ్మెల్యే పోయి బీభత్సం చేసినారని మన పత్తికొండ ఎమ్మెల్యే గారు శ్యాంబాబు గారు మాట్లాడినారు. అదేవిధంగా మన ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు అది ఇప్పుడు కాదు, మా కూటమి ప్రభుత్వం కాదు, 2022-23లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే తవ్వకాలు జరిగినాయని అదే విధంగా మాట్లాడినారు వాళ్ళు. వాళ్ళకి ఒకటే చెప్తాను, శ్యాంబాబు గారు బీభత్సం ఏమి సృష్టిలే, మేము అక్కడ బీభత్సం ఏమి మేమేమో అబద్ధాలు కాదు. అది మీరు 2017లో జీవో తెచ్చి 2017 6 నెలలో 23/6 జీవో వచ్చింది. కావాల్సింటే మీరు చూసుకోండి. జీవోదిగా 23/6/2017లో జీవో ఇచ్చినారు. అప్పుడు ఇచ్చినారు. మీరు అక్కడ బోర్లు తవ్వకాలు శాంపుల్ చేసింది ఎప్పుడంటే 2017 10వ నెలలో. కావాల్సి ఉంటే మీరు 10 నెలల్లో బోర్లు అక్కడ శాంపుల్ తీసినారు. మీరు కావాల్సి ఉంటే మీరు ఒకటే నిజ నిర్ధారణ కమిటీ వేసి దాంట్లో నేను ఉంటాను, సిపిఐలు సిపిఎం వాళ్ళు మీరు రండి, మీరు ఒక రండి, అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఎవరు అనేది వద్దు, ప్రజలను అడదాం. ప్రజలే ఎప్పుడు మొదలుపెట్టినారు, ఎప్పుడు ఆ బోర్ శాంపుల్ తీసినారు అనేది అక్కడే తేల్చుకుందాం. మీడియా మిత్రులకు కానీ చెప్తున్నాను, నిన్న మీరు అక్కడ ఉన్నారు, మీడియా వాళ్ళందరూ వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మీరే ఉన్నారు. ఇది నేను చెప్తున్నాను, 2010లో కావాల్సి ఉంటే చూసుకోండి. మీడియా మిత్రులకి అందరికి ఒకటి చెప్తున్నాను, మీరందరూ ఇక్కడ విజయవాడలో మీడియా మిత్రుల్ని నేను మా వెహికల్లో తీసుకుపోయి నిన్న ఖచ్చితంగా అక్కడ మీరు తోలుకుపోయి ప్రజల దగ్గర ప్రజలు మీరే అడగండి, ఎప్పుడు తవ్వకాలు జరిగినాయి, వైసీపీ ప్రభుత్వంలోనా లేదా కూటమి ప్రభుత్వంలోనా అనేది వాళ్ళే చెప్తారు. అనవసరంగా నోరుందో లేదో అని మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి చెప్తాను. 2022-23లో తవ్వకాలు జరిగాయనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. మీరు అక్కడ రాండి, ఆదోన్లో కాదు కప్రాల దగ్గర రాండి. మీరు ఎప్పుడు జరిగిందో వాళ్ళే నీకు ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో నీకే వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కటి మీరుగా నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కటి గత ప్రభుత్వం అంటుంటావు మీరు. కానీ గత ప్రభుత్వము అయిపోయింది, మీ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మీరేం చేస్తారో చెప్పాలి. కానీ ఏడా టీవీ5లో డిబేట్ కూర్చున్నా గత ప్రభుత్వం అంటావు, ఏబిఎన్లో కూర్చున్నా గత ప్రభుత్వం, ఐన్యూస్లో కూర్చున్నా గత ప్రభుత్వం అంటాను. గత ప్రభుత్వం గతం అయిపోయింది. గత ప్రభుత్వము చేసినవి అయిపోయినాయి. మీరు ఏం చేస్తారో, మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో, నువ్వు ఏం ఆదోళనలో ఎంత డెవలప్మెంట్ చేస్తావు నువ్వు చేయి. కానీ గత ప్రభుత్వం బాగా చేయలేదనే కదా మిమ్మల్ని 164 సీట్లు గెలిపించినారు. పదే గత ప్రభుత్వం అనొద్దని మీరు నిజాలు తెలుసుకొని అవి 15లోనా 22-23లోనా మీరు తెలుసుకోవాలంటే నా వెనకాల రా, కపట్రాలకు పోదాం. కపట్రాలకు పోయి ప్రజలను కనుక్కొని అది ఏమో మీరే తెలుసుకోండి. అదేవిధంగా మన శ్యాంబాబు అన్న గారు అన్నారు,
నేను ఆ రోజు 2వ తారీఖు నేను పోతుంటే పోలీస్ డిపార్ట్మెంటు ఎంతమంది అంటే ఎక్కువ దగ్గర కాదు. ఆదోర్ నుంచి వస్తాడా అక్కడ కాపలా పెట్టారు, యమునూరు నుంచి వస్తాడా అక్కడ కాపలా పెట్టినారు, పత్తికొండ నుంచి వస్తాడంటే అక్కడ కాపలా పెట్టినారు. మళ్ళా తర్వాత నేను మీ దేవుడికొండ పోయి రూట్లో నాల దగ్గర ఇక్కడ ఆస్పత్రి దగ్గర కాపలా పెట్టినారు. మళ్ళీ వచ్చేసి దేవనకొండ క్రాసు, ఆలార్దిని క్రాసు, అదేవిధంగా మళ్ళా కప్రాల క్రాసులో పోలీసులను కాపలా పెట్టినారు. నేను నా ప్రజల శ్రేయస్సు కోసం, ఎందుకంటే ఆ యురేనియం గురించి తెలిస్తే మాకే ఎంతో బాధ ఇస్తుంది. ఆ యురేనియం తవ్వకాలు జరిగితే 150 అది తవ్విన వేస్టేజ్, ఆ వేస్టేజ్ గాలి పీల్చిన మనుషులకి ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తాయి, బబ్బులు వస్తాయి, మంటలు పుడతాయి. అసలు అక్కడ పంటలుగానే పండువు, నీరు కలుషితమైపోతుంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మా ప్రజల కోసం నేను మాత్రం పోరాడతాను. ఆ రోజు నేను ఇంతమంది కాపలా పెట్టింటే అందరినీ కాదని నేను బైక్లో మా గన్మెన్ కానీ మా వాళ్ళందరినీ కానీ వదిలిపెట్టి నేను బైక్లో పోయినాను. బైక్లో పోయింటే ఆయన మళ్ళా మనసు వచ్చినారు, వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ అని వాళ్ళు వచ్చినారు. శ్యాంబాబు గారు, మళ్ళా కోడమరి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అక్కడ లోకల్ వీరభద్రగౌడ్ గారు వాళ్ళు వచ్చినారు. ఆ రోజు వాళ్ళు మీరికి భయం లేకపోతే దాదాపుగా 200 మంది పోలీసులతో వచ్చినారు మీరు. నేనేమో సైకిల్ మోటార్లో వచ్చినాను. సైకిల్ మోటార్లు ఎందుకు? ప్రజల కోసం వచ్చినాను. ఆ ప్రజల కోసం సైకిల్ మోటార్లో వచ్చింటే మీరు ఏమన్నారు? నన్ను నువ్వు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, నన్ను మీరు ఒక జోకర్ మాదిరి సైకిల్ మోటార్లో వచ్చినారు అన్నావు మీరు. ఇప్పుడు సైకిల్ మోటార్ వస్తే జోకర్ అవుతారా ఎమ్మెల్యే గారు? అంటే వెహికల్లో పోతేనే జోకర్ గారా? నేను ఒకటే చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడుండే మన నిమ్మల రామానాయుడు ఆయన సైకిల్లో ప్రచారం చేసినారు. అంటే ఆయన సైకిల్లో ప్రచారం చేస్తే ఆయన జోకర్ అయిపోతాడా? ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా మాకు అధికారం ఉందో లేదని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఆయన మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు ట్రోల్ అవుతున్నా కదా, సైకిల్లోనే కదా ప్రచారం చేసేది. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అక్క, నీకు 18,000 అక్క అనేది సైకిల్లో పోయే కదా. అంటే ఆయన జోకర్ అయిపోయినా? ఏదన్నా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేసి మాట్లాడాలా. జోకర్ అంటే ఏమి? ఎందుకోసం అంత సైకిల్ మోటార్లు పోతా జోకరా? పోలీసుల కోసం పోలీసులు అడ్డుకుంటే మా ప్రజలు ఎంత ప్రాణాంతకమైన. ఇప్పుడు ఈ రోజు మేము ఆ రోజు అంతా చేసిన దానికి ఈరోజు దాన్ని రద్దు చేసే విధంగా మాట్లాడినారు. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నాను, అక్కడ ఆ ఊరు వాళ్ళందరూ సోషల్ మీడియాలోన పోస్టులు పెట్టినారు. మనకి ఇట్లా ప్రాణాంతకమైన, అది చాలా డేంజర్, అది వస్తే మనకి చాలా ఇబ్బంది అయితే మన ఈ గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదనే విధంగా పెట్టింటే పోలీసులు మీకు ఎందుకు అంత భయము? దాదాపుగా 100-150 మందిని పిల్లల్ని అక్కడ ఉండే గ్రామస్తులు పిల్లల్ని తీసుకొచ్చి కేసులు పెట్టే విధంగా పిలుచుకొచ్చేస్తే మొత్తం ఆ గ్రామస్తులు మొత్తం అందరూ వస్తే అప్పుడు వదిలిపెట్టినారు. మీకెందుకు భయం అని చెప్తున్నాను నేను. అదేవిధంగా మంత్రివర్యులు మాట్లాడారు, భరత్ గారు మాట్లాడినారు. ఆయన కడగాక రద్దు చేస్తామంటే కావాల్సింటే మీరు వీడియోలో వినండి. ప్రస్తుతానికి ఇప్పుడు లేదు, అది ఏం జరగడం లేదు అంటున్నారు. అది అందరూ తెలిసే. ప్రస్తుతానికి ఇప్పుడు తవ్వకాలు జరగట్లేదు అవి. మళ్ళంటే మీరు చెప్పే మాటలకి అంటే ఫర్దర్లో మరి ఏమైనా జరిగితే చూస్తామన్నారు. అంటే జరిగినట్లేనే కదా అది. ఇన్ని ఒకటే చెప్తున్నాను, మీరు మీ ప్రభుత్వం ఉంది, మీరే జీవో 2017లో ఇచ్చిన జీవో మీరే ఇచ్చినారు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినారు రద్దు చేస్తామని.
రద్దు చేసేది కాదు. ఆ జీవోనే రద్దు చేసినామని దానికి జీవో ఇవ్వండి. మీకు ప్రజల ముందర ప్రేమ ఉంటే మీరు ఆ జీవోనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మేము మాత్రము మీరు ఇప్పుడు మభ్యపెట్టి తర్వాత దాన్ని ఏమన్నా చేస్తామంటే మేము మాత్రం మా ప్రజలు మేము అసలు ఒప్పుకోం. దాని గురించి ఎంతగానో మీరు ఏమైనా జోకర్లనండి ఇంకా ఏమన్నా అండి, మేము మాత్రం ఎందుకంటే అది రష్యాలో ఇదే ఒకటి విద్యుత్తు యురేనియం విద్యుత్తు అది పెట్టింటే దాని వేస్టేజ్ తీసేసిన 35 సంవత్సరాలు దాన్ని నిలబెట్టి అయినా అక్కడ పోవాలంటే మామూలుగా పోయేటట్లు లేదడ. ఎంత ప్రాణాంతకమైనదో అది ఆ యురేనియం అంటే. దానికి ఎంత పవర్ ఉంటుందంటే దానికి 10 లక్షల టన్నులు బొగ్గు కెపాసిటీ ఎంత ఉంటుందో ఇది 1/2 కిలో 500 గ్రాములు వేసి అంత కెపాసిటీ వస్తుంది దీనికి. అంత పౌరు నింది అక్కడ మీ తవ్వకాలు జరిగితే అక్కడుండే ప్రజలు ఎవరు అసలు ఉండే ప్రసక్తి లేదు. మేమేమి భయభ్రాంతులు ఏం చేయలేదు, నిన్న వాస్తవాలు చెప్తున్నాం. మీరు ఏదన్నా కానీ యూట్యూబ్లో చూసుకోండి. దాని భయంకరంగానే ఎంత వస్తాయో అని ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది, బబ్బులు ఎగురుతాయి, మంటలు పుడతాయి. అదేవిధంగా అక్కడ పొలాలు కానీ ఏ పొలము అసలు పంట పండే ప్రసక్తి లేదు. నీరంతా మొత్తం కలుషితం అయిపోతుంది. ఆ నీరు కలుషితమైపోయింది నీరు తాగితే ఖచ్చితంగా అందరికీ ఈ రోగాలు వస్తాయనే విధంగా మేము మాత్రము దాన్ని గట్టిగా పట్టుకొని మన ప్రజల కోసం మీరు ఎప్పుడే కాదు, ఇప్పుడు రద్దు చేసిన మాత్రం కాదు, మీరు ఎప్పటికీ చేయమనే విధంగా వైసీపీ ప్రభుత్వం మీద నెట్టేస్తే మీకు ఇంకోసారి చూపిస్తా. మీరు కావాల్సి ఉంటే ఎక్కడైనా దొరుకుతుంది జీవో. అది 2017లో 6వ నెల 23వ తారీఖు జీవో వచ్చింది. అది ఎప్పుడు ఎవరున్నారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారా, లేకుంటే కూటమి ప్రభుత్వం అప్పుడు ఉందా? మాకదే ఒకటే చెప్పాలా, 17లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? మేము అది ఒకటే అడిగేది. ఇంకొకసారి కానీ చెప్తాం, మేము మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఖచ్చితంగా మీరు రద్దు చేయాలనే విధంగా మేము ఇంకొకసారి చెప్తాము. ఎందుకంటే ఆ తవ్వకాలు జరిగితే మన శ్యామానికి అని చెప్తున్నాను నేను, మీరు కానీ పక్కలోనే ఉండేది, మీ కాన్షియస్ కానీ పక్కలోనే ఉండేది, దూరం లేదు. మీ వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా కోడుమూరి ఎమ్మెల్యే దస్తగిరి ఆయనకి అని చెప్తున్నాను, మీది పక్కలోనే అన్ని ఉండాలి. అదేవిధంగా ఎమ్మునూరు ప్రజలు కానీ ఆడ 4 కాన్షియస్లు శ్మశానం అయితే అని చెప్తున్నాను. అది కానీ జరిగితే, ఎందుకంటే ఒకరు విషయం కాదు ఇది పార్టీకి సంబంధం లేదు. మా ఏరియాలో ఏదైనా ఎక్కడైనా జరిగినా దాన్ని మాత్రం యూనియన్ మాత్రము మేము ఖచ్చితంగా అడ్డుకుని తిడతాము. మన ప్రజలంతా ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలని చెప్తాము. మేము దీనికోసం నేను ఎంతగానో పోరాడతాను ప్రజల కోసం. సైకిల్ మోటార్లే కాదు, సైకిల్ మీద కానీ ఎక్కడైనా వెళ్తామనే విధంగా చెప్తున్నాం.